ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో డిసెంబర్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి, ఇంకా వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి, అలాగే అక్టోబర్ మరియు నవంబర్ నెలలకి సంబంధించి ఇంకా ఏ టికెట్స్ ని రిలీజ్ చేయాలి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ వారు గత 2 సంవత్సరాల నుంచి 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తూ ఉన్నారండి. టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ సెప్టెంబర్ నెలలో డిసెంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. సో డిసెంబర్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఈ నెలలో ఏ తేదీలో రిలీజ్ చేస్తారనేది ముందుగా చూద్దాము. స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్లో డిసెంబర్ మంత్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఈ 2 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ ని సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే లక్కీ డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులందరూ కూడా ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి 2 రోజుల సమయం అనేది ఇస్తారు. అంటే సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు డిసెంబర్ నెలకి సంబంధించి లక్కీ డిప్ ఆర్జిత సేవలు అయితే అవైలబుల్లో ఉంటాయండి. ఇకపోతే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి. ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. అలాగే ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు. ఆ సేవ టీవీలో SVBC భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో దర్శనం టికెట్స్ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి మీరు స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే డిసెంబర్ నెలకి సంబంధించిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు ఇంకా 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 21వ తేదీన రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం సెలవు రోజు కావడంతో ఆ టికెట్స్ ని ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకి డిసెంబర్ నెల ఆర్జిత సేవా టికెట్స్ ని, అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవా దర్శనం అంటే 500 రూపాయల దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారండి. ఇకపోతే తిరుమల అంగప్రక్షణం సేవా టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి. ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటలకల్లా తిరుపతి balaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా
సెప్టెంబర్ 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకల్లా ttdevastanam.ap.gov.in అనే వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇకపోతే తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అండ్ అలాగే తిరుమల తిరుపతి అకామిడేషన్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి అయితే 2025 డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి. డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి 10 రోజుల పాటు అనగా డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఆ 10 రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తారు. సో ఈ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించిన టికెట్స్ అనేవి ఈ సెప్టెంబర్ నెలలో డిసెంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడే ఒకేసారి రిలీజ్ చేయరండి. వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఆ 10 రోజులకి సంబంధించిన టికెట్స్ ని మాత్రం ప్రత్యేకంగా అంటే వైకుంఠ ఏకాదశికి 15 లేదా 20 రోజుల ముందుగా స్పెషల్ గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించిన టికెట్స్ ని వైకుంఠ ఏకాదశికి 15-20 రోజులు ముందుగా మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో భక్తులు ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ సెప్టెంబర్ నెలలో డిసెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ తో పాటుగానే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనేవి ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అంటే వైకుంఠ ద్వార దర్శనం తేదీలలో ఆన్లైన్ లో మనకి కేవలం 3 రకాల టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. 1 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, 2 శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్, 3 ట్రస్ట్ ఆర్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్. వైకుంఠ ద్వార దర్శనాల టైంలో ఆన్లైన్ లో ఈ 3 రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ ని కూడా వైకుంఠ ఏకాదశికి 15 లేదా 20 రోజుల ముందు మాత్రమే రిలీజ్ చేస్తారు. అంటే డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ తేదీలకి సంబంధించిన టికెట్స్ ని డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఇకపోతే అక్టోబర్ నెలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకల్లా లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆర్జిత సేవా టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే ఆర్జిత సేవా టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకల్లా లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే నవంబర్ మంత్ కు సంబంధించి రిలీజ్ చేయాల్సిన టికెట్స్ తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవలు ఈ సేవలన్నీ కూడా నవంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఎందుకు ఈ విధంగా 25వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నాను అంటే
జూన్ జూలై ఈ 2 నెలల్లో శ్రీవారి సేవని రిలీజ్ చేసినప్పుడు 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ మంత్ అంటే ఆగస్టు నెలలో అక్టోబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవని రిలీజ్ చేసినప్పుడు ఆగస్టు 29వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నవంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల్ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో ఇవ్వండి టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి, ఇంకా అక్టోబర్ మరియు నవంబర్ నెలలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయాల్లో రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా, ఈజీగా, అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ అన్నింటినీ కూడా ఒకసారి చూసారు అంటే మీరు ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికైనా ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్ గా, అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు, మొబైల్స్, కంప్యూటర్స్, జ్యువెలరీ, డ్రెస్సెస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హోమ్ అండ్ కిచెన్, గ్రోసరీస్, లైటింగ్స్, ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో తక్కువ ధరకే అంటే ఆఫర్స్ లో వచ్చినప్పుడు మీకోసం సెర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నానండి. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను. అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే మీరు పే చేసి కొనవచ్చు. కాకపోతే ఆ లింక్స్ ద్వారా సెర్చ్ చేసి మీరు కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుందండి. ఇది టోటల్లీ మన ఛానల్ కి మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రమే. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను. నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరిగింది, అలాగే డిస్క్రిప్షన్ లోను ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.